కరోనా వైరస్ మళ్ళొస్తోందట అని నిన్న అందరిని ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనో అడిగిండట మా రాజేషు. మరి ఇయ్యాల ఆఫీస్కి వస్తాడా రాడా? వచ్చినా నా మాట వింటాడా? ఇంతకు ఏడున్నడినా? హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ వనక్కం ఆదాబ్. వెల్కమ్ టు హాస్యగలం. ఇది ఖతర్నాక్ కామెడీ షో. వామ్మో, నేను గరం గరం వార్తలు చదివేతందుకు యాంకర్ నైతే ఈయన ఏకంగా ఏదో ఎంటర్టైన్మెంట్ షోనే ప్రారంభించిండు కదా. ఇంతకీనా ఏం షో చేయబోతున్నాడు? యాత్ర కోసం వంచిండు క్యాష్. మావోడు పొలిటికల్ పులకేషు. ఆయనే ఓ చెల్లని చెక్కు, ఆయన చేతిలో ఉంటది ఎర్ర బుక్కు. ఎర్ర బుక్క? ఇంతకు ఆ ఎర్రి పుష్పం ఎవరై ఉండొచ్చు? ఆయనను చూస్తే పిల్లలకు బుగులు. ఆయనకిష్టం కర్ణాటక పునుగులు. కామెడీ షో అన్నాడు, ఏమో రైమింగ్ లతోని రై రై అనుకుంటా సంపుతున్నాడు. ఇట్లా కాదు రాజేషు. ఓ రాజేషు, ఏం చేస్తున్నావు? నేనా దున్నపోతుకు పాలు వెతుకుతున్నా, వచ్చి చాయ్ పెడదుదా. మరి లేకుంటే ఇంత మంచిగా వెల్కమ్ టు హాస్యగలం ఖతర్నాక్ కామెడీ షో అని యాంకరింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నావు రాజేషు అని కామెడీ చేస్తావు. నువ్వు రోజు స్కిట్లు చేసావు కదా, మరి ఇయ్యాలేంది యాంకరింగ్ చేస్తున్నావు అని నాకు డౌట్ వచ్చింది. అట్లా అంటే నువ్వు రోజు వేరే వార్తలు చదువుతావు, ఇవాళ వచ్చి గరం వార్తలు చదువుతలేవా? అట్లా నాకేమైనా డౌట్ వచ్చిందా? బుర్రు ఉండాలి కొంచెం అన్న. యాంకరింగ్ చేస్తే గరంకు చేయొచ్చు గాని ఆ హాస్యగలం అనే కామెడీ ప్రోగ్రామ్ కు ఎందుకు చేస్తున్నావు అని. ఇంకా ఎన్ని రోజులని గరం వార్తలు చదువుకుంటూ ఉండాలి చెప్పు? ఆహా, గరం వార్తలు చదవకపోతే ఏం చేస్తావు? ఏ పప్పులతోని ఏనుగుల పండ్లు తోముతావా, లేకపోతే గుడ్డి గురాలకు పౌడర్ వేస్తావా? ఆ పనులు నేనెందుకు చేస్తానబ్బా? చేస్తే గీస్తే లోకేష్ సభలకు యాంకరింగ్ చేస్తాం మంచిగా. సరిపోయారు ఇద్దరును. ఏమన్నావు? ఎస్, రేపట్లో లోకేష్ ఎక్కడెక్కడ సభ పెట్టినా అక్కడ నేనే యాంకరింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. అందుకే నాకు దోచినట్టు యాంకరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. జనం లేని సభలకు యాంకరింగ్ ఒకటా? అరే, యాంకరింగ్ ను చూసే జనం వస్తారని వాళ్ళ ప్లాన్ అట. అంతకు ముందు ఉదయభానం తీసుకొచ్చి యాంకరింగ్ చేపించారు. ఇప్పుడు లోకేష్ యాత్ర ముగింపు సభకు యాంకర్ గా పవన్ కళ్యాణ్ అట. అంబటి సారే చెప్పిండు. చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు కిరాయి తీసుకొని యాంకరింగ్ కు వెళ్లే స్థాయికి దిగజారిపోయినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించబడి. విన్నావా? యాంకర్ ను చూసన్నా నలుగురు జనం వస్తారని లోకేష్ టీం వాళ్ళు అనుకుంటున్నారేమో. అందుకే నేను కూడా యాంకరింగ్ మంచిగా నేర్చుకుంటా. రేపట్లో నన్ను కూడా వాళ్ళు పిలుచుకుంటారు. అప్పుడు పోయి నేను కూడా లోకేష్ సభ మీద నిల్చొని మంచిగా మాట్లాడతా. ఏమని చేస్తావు? ప్రశాంతత అనా? నాడు ఏడ పని పాట లేకుండా ఉన్నావు. తెలుసు నాకు. నేను పెద్ద యాంకర్ అయిపోవడం నీకు ఇష్టం లేదు కదా. నేను ఇక్కడ కాదు, వేరే స్టేజీ మీదకి పోయి అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటా అన్నట్టు. వెల్కమ్ టు హాస్యగలం ఖతర్నాక్ కామెడీ షో. చూసినారులా, మొదలేమో పవన్ లోకేష్ సభకు పోను అన్నాడట. తర్వాత మళ్ళేం జరిగిందో, మళ్ళేం ప్యాకేజ్ ముట్టిందో తెలియదు కానీ చంద్రబాబు పోయి మరి రమ్మనుడితోనే వెళ్ళిండు. అట్లనే ఫస్ట్ పోనన్న పవన్ మళ్ళెందుకు పోయిండు? యాంకరింగ్ చేసేటందుక అని అంబడి సారు లెక్కనే చాలా మంది అడుగుతున్నారు. మరి ఒక స్టాండ్ సరిగలేని మనిషిని అడగకపోతే ఏం చేస్తారు?